తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది, చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఇదివరకే కృతజ్ఞతలు తెలియజేశాం. అలాగే 18న అసెంబ్లీ తీర్మానం పెట్టిన తర్వాత మేము 19న ఢిల్లీలో తెలంగాణ భవన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి 42% రిజర్వేషన్ బిల్లుకు భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా, ఇబ్బందులు రాకుండా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో పొందుపరచాలన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి అదే సందర్భంలో మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమంటున్నామంటే, చట్టాన్ని మీరు ఏదైతే అసెంబ్లీలో చట్టం చేశారో ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత కూడా వెంటనే మొదలు పెట్టండి. స్థానిక సంస్థల రిజర్వేషన్ లో ఏదైతే 42% రిజర్వేషన్ ఉన్నాయో దీన్ని స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. దీనికి కేంద్ర ప్రభుత్వమో లేదంటే రాజ్యాంగంలోనో పొందుపరచాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. అలాగే మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాకుండా ప్రభుత్వ కాంట్రాక్ట్లలో, ప్రభుత్వ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో కూడా నామినేటెడ్ పోస్టులలో కూడా 42% రిజర్వేషన్లు బీసీలు మీరెంత ఉంటే మీకు అంత వాటా ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. పలు సందర్భాల్లో